ఇక కేటీఆర్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. జూబుల్ హిల్స్ బైపోల్స్ ప్రచారంలో ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న కేటీఆర్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను గుర్తు చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేసిండ్రు, ఎమ్మెల్యేలను ఏ విధంగా చూసిండ్రు, మంత్రులను వేదిక మీద ఏ విధంగా చికాకు పెట్టిండ్రు, దళిత డిప్యూటీ సీఎం ని కారణం ఏందనేది చెప్పకుండా తీసేసినప్పుడు ఒక్క దళిత మంత్రి గాని దళిత నాయకుడు గాని మీ దాంట్లో మాట్లాడినరా? మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు. అధికారులని మంచి మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులను పెట్టి నడిపించిన చరిత్ర మీది. ఇవాళ మీరు మాట్లాడితే దానికి అర్థం ప్రజలు చూస్తూ అసహించుకుంటున్నారు మీ యొక్క దాన్ని. అంటే మీరు మీ సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని మీరు ఇవాళ మీ ఇంట్లో మాట్లాడిన ఆడపడుచు అవినీతి గురించి మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక్క జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కర్రెపక్కటే హీనంగా తీసేసారు. మీ యొక్క పాలనలో అధికారులను గాని ఎమ్మెల్యేలను గాని మంత్రులను గాని ఇంకెవరిని గాని ఇలా అసమర్థత పోలీస్ అని మాట్లాడుతున్నారు. మీరు సమర్థులా అనేది సమయం వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని చూపిస్తారు మీకు. దాని గురించి